బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. మూవీస్, సీరియల్లో నువ్వు సూపర్ డూపర్ హిట్ అనిపించుకున్నావు. మూవీస్లో కూడా అమర్కి ఆ రేంజ్లో సక్సెస్ రావాలి, హిట్ రావాలి, అమర్ని స్క్రీన్ పైన చూడాలి అని చెప్పి అందరం అనుకుంటున్నాం. ఆ ప్రాసెస్ అంటే నువ్వు ట్రై చేస్తున్నావా, లేకపోతే స్టోరీస్ ఏమైనా విన్నావా? సుమతి శతకం మర్చిపోయినట్టున్నావు, వచ్చింది కదా ఆల్రెడీ. దాని తర్వాత ఐ మీన్ గుడ్ ఓపెనింగ్ ఒకటి చెప్పగలను, గుడ్ ఓపెనింగ్. ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని చెప్పినా నిజంగా అంటే నేను కల్లారా నేను వెళ్ళి థియేటర్ ఫుల్ అవడం చూశాను. థియేటర్ ఫుల్ అని చెప్తే వెళ్ళలేదు, బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ చేసి చూసిన తర్వాత నేను హ్యాపీగా ఫీల్ అయినా. అట్లీస్ట్ నా సినిమా హౌస్ఫుల్ వరకు నేను తీసుకొచ్చుకున్నాను అనేది దట్ ఈస్ గ్రేట్ ఫర్ మీ. ఎందుకంటే ఒక టీవీ ప్లాట్ఫామ్ నుంచి సినిమా ప్లాట్ఫామ్కి రావడం అనేది చాలా కష్టం. ఆ స్కేల్ని మార్చుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. ఆ స్కేల్లో పాటలు నాకు ఫస్ట్ సినిమాకి మంచి సాంగ్స్ ఇచ్చారు. సుమతి సుమతి సాంగ్, ఎక్కడే సాంగ్, ఆల్బమ్ నాకు మంచి వినగల సాంగ్స్, అందరు ఎంజాయ్ చేసే సాంగ్స్ వచ్చాయి. సో అంతకుముందు ఐరావతం, సో ఐరావతం హ్యాస్ బిన్ డైరెక్ట్గా ఓటీటీకి వెళ్ళిపోయింది కాబట్టి సో అక్కడ రామ్మీరేల గారు పాడారు. దాని తర్వాత సుమతి శతకం, దీంతో ఒక గుడ్ ఓపెనింగ్ తీసుకున్నాను. ఎస్, అమర్ బాగా చేశాడు, ఈజ్ లైక్ 17 స్క్రీన్ ఫేస్ డన్ అని మంచి కామెంట్స్ వచ్చాయి. మా గురువు గారి దగ్గర నుంచి కూడా కామెంట్స్ వచ్చాయి. ఐఎమ్ సో హ్యాపీ. చాలు అంటే నెక్స్ట్ వచ్చాయి కాదన్ను. అంటే నేను ఇప్పుడు ఏది పడితే అది చేసుకుంటే నేను తర్వాత నేను వెళ్ళి ప్రేక్షకుల ముందు నించొని ఈ సినిమాకి రండి అని చెప్పడానికి నాకు ఒక మంచి సబ్జెక్ట్ ఉండాలి. ఏది పడితే అది చేసి నేను ఏది పడితే అది చెప్పేశాను అంటే రేపొద్దు నన్ను నమ్మడం మానేస్తారు. అవును, ఈడేదో చేస్తూ ఉంటాడు లేరా బాగోతుంది. ఎందుకంటే నేను తిరుపతి కాలేజ్లో సుమతి శతకం ఆడియో ఫంక్షన్లో ఒకటే చెప్పా, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, మళ్ళీ నేను తిరిగి మీ ముందుకు వచ్చి ఏ పడితే ఆ సినిమా చేసి వచ్చి చూడండి మాత్రం అడగను అని. అందుకే నేను ఎక్కడికి రావట్లేదు, నేను ఎక్కడికి ఏమి చెప్పట్లేదు, మాట్లాడట్లేదు. ఎందుకంటే ఎప్పుడు మాటలు ఎక్కువ చెప్తే ఏమైపోతుందంటే మాటలే ఉంటాయి. వర్క్ చేసిన తర్వాత, వర్క్ కనిపించిన తర్వాత, వర్క్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ రిసీవ్ నుంచి వచ్చిన హ్యాపీనెస్ని మనం మాట్లాడినాం అనుకో, మాట్లాడడానికి మనకు బోల్డ్ ఉంటాయి. అందుకే నేను ఆగున్నా. బట్ ది బెస్ట్ దాంతోనే త్వరలో ముందుకు వస్తా. ది బెస్ట్ రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. అంతే, వస్తే గుర్తుండిపోవాలిరా అంతే, మాటి గుర్తు చేయకూడదు ఇది ఉన్నాడని చెప్పి, వస్తే గుర్తుండిపోవాలి. డెఫినెట్ గా గుర్తుంటా అంతే. సో ఒక మాస్ డైలాగ్ చెప్తావా అండి, మీసం తిప్పుతూ? అంటే ఈ మీసాలు చూస్తే రవితేజ గారిలా మీసం తిప్పుతున్నాడు రా అమర్, ఆ మానరిజం ఒకసారి. మీ ఏం మాస్ లాగా ఏంలా అంతే, వితౌట్ డైలాగ్. నీ బాస్ డైలాగ్ ఒకటి చెప్పు, ఏదో విక్రమార్కుడు ఏదో ఒకటి ఉంటది కదా, నీకు నచ్చింది ఒక డైలాగ్. అన్నీ చెప్పేశాను రా, అన్నీ చెప్పేశాను. ఇప్పుడు చెప్పాల్సిందల్లా ఒక్కటే డైలాగే ఉంది, స్వామియే శరణమయ్యప్ప. ఇదే బెస్ట్ డైలాగ్ ఇప్పట్లో. మీ ఇద్దరు కాంబో కోసం కూడా వెయిట్ చేస్తున్నాం మేము. ఆయన మాట ఇచ్చారు కదా నీకు, యా ఎప్పుడు ఆ మూవీ వస్తుంది అంటే అవకాశం, ఆ పాత్ర ఇటు చేస్తే బాగుంటుందని అనిపించాలి. ఏదో ఒకటి ఇచ్చేసి ఇచ్చినానులే అని చెప్పుకోవడానికి రేపొద్దున ఆయనకైనా అరే నేను ఇట్లాంటి క్యారెక్టర్ ఇచ్చానా అని చెప్పి ఆయన అనకూడదు, మంచి చేయాలి, నాకు ఇలాంటిది ఇచ్చారంటారా నేను ఫీల్ అవ్వకూడదు. అలా కాకుండా నీకు పనికొచ్చే క్యారెక్టర్ ఇవ్వాలి. సో చూద్దాం. అలాగే అన్న 10 సంవత్సరాలు కానీ మాట అనేది ఉంది కదా, అది ఎప్పటికైనా నెరవేరే జరుగుతుంది, నెరవేరి తీరుతుంది. అంతే చాలా, అది ఓపికతో ఉండాలి దేనికైనా కానీ. సో బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో అంత కెరియర్ ఉండదు, బిగ్ బాస్ పెద్ద మైనస్ డిజాస్టర్ అంటారు కదా, బిగ్ బాస్ నీ లైఫ్లో ఎలా యూస్ అయింది? బేసిక్గా బిగ్ బాస్ వల్ల నాకు కొద్దిగా రీచబిలిటీ వచ్చింది. రీచబిలిటీ ఇంకొద్ది ఎక్కువ జనంలో చాలా గట్టిగా ఎక్కువ వెళ్ళాను, అంతకు ముందే వెళ్ళాను జానకి వల్ల. సో నాకు బిగ్ బాస్ వల్ల నాకేం ఫేమ్ రాలేదు, ఆల్రెడీ ఫేమ్ ఉండి బిగ్ బాస్లోకి వెళ్ళి ఇంకా కొద్దిగా రీచబిలిటీ తెచ్చుకున్నాను. సో అక్కడ వచ్చిన రీచబిలిటీని దేనైనా కానీ ఏ రకంగా వాడుకోవాలో ఆ రకంగా వాడుకుంటూ ఉన్నాను కాబట్టి సుమతి శతకం చేశాను. తర్వాత కూడా మంచి సినిమాలు చేస్తాను అంతే. దానివల్ల ప్లస్ మైనస్లు అనేటివి ఏంటంటే మనం ఆలోచించి
తీసుకునే డెసిషన్స్లోనే ప్లస్లు మైనస్లు ఉంటాయి అంతే. ఏదన్నా కానీ అది ఏక్ దిన్ కా రాజా అయిపోయింది. 3 నెలల ముచ్చట, తర్వాత ఏం ఉండదు. మన స్ట్రగుల్స్ మన లైఫ్ అవన్నీ అంతే. నేను ఒకటే చెప్తా, పాట పాడేవాడు పాట పాడుకోవాల్సిందే, యాక్టింగ్ చేసేవాడు యాక్టింగ్ చేసుకోవాలి, బిజినెస్ వాడు బిజినెస్ చేసుకోవాలి, రీల్స్ వాడు రీల్స్ చేసుకోవాలి, గుంతలు తోవాడు గుంతలు తవ్వుకోవాలి. ఎవ్వడి పని ఆడే చేసుకోవాలి తప్ప దీనివల్ల ఓవర్ నైట్లో ఎవ్వరు స్టార్ అవ్వలేరు. మన కష్టం మనం తీసుకునే స్టెప్స్ బట్టే మనం పైకి వస్తాం. ఇది నేను బాగా తెలుసుకున్నాను. తెలుసుకుంటేనే పని మనకు క్లారిటీ ఉంటుంది, తెలుసుకోకపోతే క్లారిటీ. లాస్ట్ ఇంటర్వ్యూలో చేసినప్పుడు ఇదే ఛానల్లో లైఫ్ లో కొన్ని సార్లు ఏం చేయాలో తెలియనప్పుడు చిల్ అవ్వాలి అని చెప్పావు. బట్ ఇప్పుడు క్లారిటీ ఉందని చెప్తుంటే ఓకే చిల్ అవుతున్నాను కదా, ఇప్పుడు కూడా చిల్ అవుతూ ఉన్నాను కాబట్టి క్లారిటీ ఉన్నాయి అప్పుడప్పుడు మనకు. ఓకే.